ఇవ్వబోతూ ఉన్నారు అనే నమ్మకంతో, విశ్వాసంతో మీరు ప్రార్థన చేయండి. తప్పుకోకుండా ఈ ఉపవాస ప్రార్థనలు ముగిసేసరికి ప్రభు ద్వారాన్ని తెరువునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాము. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వాక్యం. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యము వెనకటి భాగమును కావలి కాయును. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము జీవం కలిగింది. ఆ వాక్యాన్ని మనం పరిశీలన చేసి జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్యము చెప్పబోయే మాటలను మనం క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. దేవుని పిల్లలారా, మీరు త్వరపడి బయలుదేరరు, అలాగనే పారిపోవు రీతిగా వెళ్ళరు. ఎప్పుడెప్పుడు ఈ రెండు సంఘటనలు జరుగుతాయో మీరు చెప్పగలరా? ఒకటి, మీరు త్వరపడి బయలుదేరరు. త్వరగా రండి, త్వరపడి రండి, త్వరగా వస్తేనే మీరు చూడగలుగుతారు అని చెప్పేది ఎప్పుడు? అర్థమవుతుందా? త్వరగా రండి, మీరు ఆఖరి చూపు కన్నా చెప్పండి, అవునా కదా? త్వరగా రమ్మనేది ఎందుకు అని అంటే, మీరు మరలా చూడలేరేమో, ఒకసారి చూసి వెళ్ళుదురు అని చెప్పేసి త్వరగా రండి, త్వరగా రండి, త్వరగా రండి అని పిలుస్తారు. కానీ ఇక్కడ జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే, మీరు త్వరపడి బయలుదేరరు అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకని అనంటే, మన కుటుంబాల్లో మరణ సంహారకుడు ఏలుబడి జరక్కోకుండా మరణములో నుంచి జీవములోనికి దాటి వెళ్ళిపోవున్నట్లుగా ఉన్నతమైన ఉపదేశ క్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు గనక, ఆ క్రమంలో మీకు పరుగులాటైనను ఉరుకులెత్తుటైనను లేకపోకుండా నెమ్మది కలిగిన వారిగా బ్రతుకున్నట్లుగా ఆయన ఆజ్ఞాపించునుగాక. ఆమేన్. సత్యమును బోధిస్తున్న దైవ సేవకులున్న స్థలములో ఈ ప్రాంతము 3 దశలుగా ఇది వృద్ధి చెందుతూ ఉంది. మొదటి దశలో మరియమ్మ గారు ప్రార్థన చేసి ఇది స్థాపించారు. తర్వాత పేట్రాయ్ గారు నిలిచి ఉండి మరలా దీన్ని ఒక దేదీప్యమానముగా నడిపించుకుంటూ వస్తున్నారు. 3వ తరముగా అలాగే ఆనంద్ కుమార్ గారు కూడా నడిపించుకుంటూ వెళుతూ ఉన్నారు. ఇంకనూ కూడా తరతరాలు తరగని ఆశీర్వాదంగా ఈ పరిచర్యను దేవుడు వృద్ధి చేయునుగాక. ఆమేన్. పిల్లల తరాలు నిశ్చయముగా చూచుదురుగాక. ఉన్నతమైన ఉపదేశ క్రమం అగ్ని వలె ఇక్కడ మండునుగాక. ఆమేన్. దేవుని యొక్క పిల్లలారా, ఇక్కడ జీవం కలిగిన దేవుని యొక్క వాక్యము సెలవిచ్చే మాట, మీరు త్వరపడి బయలుదేరరు అని చెప్తూ ఉన్నాడు. చూడండి, దానికి ముందు వాక్యాన్ని ఒకసారి చదువుదాం. 11వ వాక్యం. అచ్చట నుండి వెలుడి, అపవిత్రమైనది దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములు మోయువారులారా, మిమ్మును మీరు పవిత్రపరుచుకొనుడి. ఎక్కడి నుంచి పోవాలంట? ఎక్కడి నుంచి పోవాలి? ఏ ప్రదేశం నుంచి పోవాలి? ఎక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి అని చెప్తున్నాడు అంటే, అపవిత్రమైన స్థలము దగ్గర మీరు నిలబడకోకుండా వెళ్ళిపోండి. అపవిత్రమైన మాటలు పలక్కోకుండా మీ పెదాలను కాచుకోండి. మీరు అపవిత్రమైనది ఏది కూడా ముట్టడానికి వీల్లేదు. అక్కడి నుంచి పోండి.
పోవుడి పోవుడి అని చెప్తున్నాడు. ఎక్కడికి పొమ్మంటున్నాడు అని అంటే పరిశుద్ధమైన స్థలములోకి వెళ్ళండి, ప్రభువుని ఆరాధించే స్థలములోకి వెళ్ళండి, ప్రభు నామాన్ని ఘనపరిచే స్థలములోకి వెళ్ళండి. పరిశుద్ధ అగ్ని ఆవరించి ఉన్న స్థలములో నిలిచుండి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ఆలకించి ప్రభు ఉన్నతంగా మిమ్మల్ని దీవించబోతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అందుకనే మనమందరము కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే జీవం కలిగిన ఆయన సన్నిధికి వచ్చాం, ఆయన సముఖములో నిలబడ్డాం, ఆయన సముఖములో నిలిచి ఉండి ఆరాధన చేశాం. కొద్దిసేపు మన అవసరతల నిమిత్తం ప్రార్థనలు చేశాము. ఆయన ప్రార్థన ఆలకించు వాడిగా మన మధ్యలో మనం చేసిన ప్రతి ప్రార్థనని కూడా ఆయన ఆలకించాడు, ఆమెన్ అన్నాడు, అనుగ్రహించబోతూ ఉన్నారు. కనుకనే మనం చేసే ప్రతి ప్రార్థనని కూడా ఆయన అలక్ష్య పెట్టే దేవుడు కాదు, దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. ప్రతి మనవిని ఆలకించి ఆయన ఇచ్చి వెళ్ళే దేవుడు అయి ఉన్నాడు. అందుకనే మన పితరులతో చెప్పిన మాటలు ఏమని చెప్పాడు అంటే, మీరు అపవిత్రమైన స్థలముల్లో ఉండకోకుండా అక్కడి నుంచి పొండి, అపవిత్రమైన మాటలు మాట్లాడొద్దు, ఎలా పడితే అలా నడవటానికి మిమ్మల్ని పిలవలేదు ఆయన పరిశుద్ధంగా ఉంచటానికి, పవిత్రంగా ఉండటానికి, నిర్దోషమైన మార్గాల్లో నిలబెట్టడానికి, ఆయన ఎదుట నిందారహితమైన సంఘముగా నిలబెట్టుకోవటానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకించి ఆయన పిలుచుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పిలుచుకున్న మిమ్మల్ని ఏమని చెప్తున్నాడు అని అంటే ఆయన చెప్పే మాట ఏంటంటే, యెహోవా సేవోపకరణములు మోయువారులారా మిమ్మును మీరు పవిత్రపరుచుకొనుడి. హల్లెలూయా. ఏంటంట మనం మోసేది? ఏంటి నాన్న మోసేది? దేవుని యొక్క సేవోపకరణములు మోయాలట. ఒక పని ఉంది నీకు ఈ పరిచర్యలో ఒక పని ఉంది, నీకు అప్పగించే పని ఒకటి ఉంది, నీ కొరకు ఏర్పాటు చేయబడిన పని ఒకటి ఉంది. ఏంటి అని అంటే దేవుని యొక్క సేవాపకరణములు మోసే పని ఒకటి ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క సత్య సువార్తను బోధించే పని ఉంది. అనేకుల్ని దేవుని దగ్గరికి రాబట్టబడే పని ఒకటి ఉంది. అనేకుల్ని దేవుని యొక్క సన్నిధికి నడిపించే మార్గదర్శకురాలుగా నిలబడే ఒక పని నీకు అప్పగించబోతూ ఉన్నారు. ఆయన ఆ పనికి నమ్మకస్తులుగా ఆ సేవోపకరణములు ధరించుకుని మోసుకుని వెళ్ళేవారిగా మీరందరూ ఉందురుగాక. ఆమేన్. ఈ పరిచర్యలో ఈ ప్రాంతములో ఇప్పుడు 100 కొలదిగా మీరు ఆరాధిస్తూ ఉన్నారు. రాబోతున్న దినాల్లో ఇంకను వృద్ధి చెందుదురుగాక. ఆమేన్. మీరు కుటుంబాలుగా ఆయన సన్నిధిలో కనబడుదురుగాక. ఆయన సన్నిధిలో నైవేద్య బలులు అర్పించుదురుగాక, స్తోత్రార్పణలు అర్పించుదురుగాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అందుకని మిమ్మల్ని అందరినీ కూడా ఆయన పిలుచుకున్నది దేనికి అంటే ఆయన సేవోపకరణములు మోసుకెళ్ళే పని ఒకటి ఉంది. ఏంటి ఆ సేవోపకరణములు అని అంటే, నువ్వు మొయ్యగలిగిందే, నువ్వు చేయగలిగిందే. మొయ్యలేని పని ఎవరికి అప్పచెప్తారా? మీరు ఎవరైనా అప్పచెప్తారా? ఎవరికైనా మోయగలిగిన పని అప్పచెప్తారా? మొయ్యలేని పని చెప్తారా? ఇద్దరు మోసే ఒక పెద్ద మానుని ఒకడిని ఎత్తినే పెట్టి పంపిస్తారా? మీరు ఏమైనా ఏం మాట్లాడలే, మీరు తలకాయలు ఊపుతున్నారు అంతే. చెప్పండి, పర్లేదు. పంపిస్తారా? ఇంకొకళ్ళ సహాయానికి తప్పకోకుండా పంపుతారు. ఇద్దరూ కలిసి మోసే విధంగానే చేస్తారు. అలాగనే పరిచర్యలు కూడా మీరు ఏది చేయగలరో అది పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడిని ప్రేరేపించి ఆ పనికి మిమ్మల్ని నియమించునుగాక. ఆ సేవోపకరణములు మోసుకెళ్లే పని మీకుంది. అందుకనే మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. మీరు మిమ్మల్ని దేవుని ఎదుట నిర్దోషులుగా ఎంచుకున్నట్లుగా, ఆయన ఎదుట మీరు నిర్దోషులుగా కనబడినట్లుగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. హల్లెలూయా. అలాగే మీకు కూడా ఒక పని ఉంది. ఏంటి ఆ పని అంటే, మీ యొక్క సత్ప్రవర్తన బట్టి మీ కుటుంబాల్లో మారు మనసు లేని మీ భర్తలను మార్చే పని మీ మీద ఉంది. ఆ సేవోపకరణాన్ని మీరు మోసుకొని వచ్చుదురుగాక. ఆమేన్.
దేవుని పిల్లలారా, అందుకనే మనందరినీ కూడా ఆయన చెప్తున్నాడు, మీరు పొండి ఎక్కడి నుంచి అనంటే పాపంలో నుంచి, శాపంలో నుంచి, దుర్మార్గమైన మార్గంలో ఉన్నవారు ప్రతి మార్గాన్ని కూడా విడిచిపెట్టి సత్యమైన ఆయన మార్గంలో నిలబడండి, పవిత్రమైన ఆయన అడుగుజాడల్లో నిలబడండి. అప్పుడు ఆయన చెప్తున్నాడు, మీరు త్వరపడి బయలు దేరరు. హల్లెలూయా. మీరు త్వరగా వెళ్ళేది ఎవరు? మీకు ముందే చెప్పాను, త్వరగా వెళ్ళేది ఎవరు? ఆఖరి చూపు, లేదంటే త్వరగా రావాలి, అర్జెంటు అనే మాట మీకు ఇక వినబడదు. ఎందుకని అనంటే జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నావే, నీవు ఆరాధించే దేవుడు నీకు నెమ్మది కలగజేయనుగాక. నలుదిశలా కూడా ఏ ప్రయాణం చేస్తున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా హడావుడి అనేది నీ జీవితంలో లేకపోకుండా నెమ్మదిగా వెళ్ళే ఒక ప్రయాణాన్ని నీకు అప్పగించునుగాక. ఆమేన్. అలాగనే ఆయన అంటూ ఉన్నాడు, పారిపోవు రీతిగా వెళ్ళరు. పారిపోయేది ఎవరండి? పారిపోయేది ఎవరు? ఏం చెప్పట్లే మీరు, మీకన్నా తెలుసమ్మా. పారిపోయేది ఎవరు? తప్పు చేసినోడు పారిపోతాడు, అప్పు చేసినోడు పారిపోతాడు. ఈ మధ్య అప్పులు చేసిన వాళ్ళు ఎక్కువ పారిపోతున్నారు నాకు తెలిసి. తప్పు చేసినోడు అయినా కానీ, అయ్యా నన్ను క్షమించండి అయ్యా, ఏదో తెలియక చేశాను, ఇంకెప్పుడు చేయను బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించండి అయ్యా అని అడుగుతున్నాడు. కానీ అప్పు చేసినోడు మాత్రం అయిపోయి ఇక ఎక్కడా కూడా మన దేశంలో, మన ఊరిలో కూడా కనపట్ల కొంతమంది అయితే. అవునా కదా? ఎంతోమందిని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎక్కడున్నారా బాబు, రండిరా బాబు, ఏమనం లేరా, మీ ఊరిలో మీరు ఉండండి వచ్చి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎందుకని అనంటే పారిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటి అనంటే, మీరు పారిపోయే రీతిగా మీరు వెళ్ళరు. దేవుని పిల్లలరా, జీవం కలిగిన ఆయన వాక్యాన్ని నమ్ముకున్న మిమ్మల్ని, జీవం కలిగిన ఆయన సన్నిధికి వచ్చే మిమ్మల్ని పారిపోయే రీతిగా నిన్నెవరు కూడా తరమకోకోకుండా, నీ సాతాను యొక్క సైన్యం నీ మీద ఏలుబడి జరక్కోకుండా, సాతాను మిమ్మల్ని ముట్టకోకుండా, మిమ్మల్ని తరమకోకోకుండా, పారిపోయే రీతిగా మీరు పరుగులు పెట్టకోకుండా స్థిరమైన వారిగా, స్థిరమైన పునాదుల మీద ఆయన మిమ్మల్ని కట్టాడు. ఆ పునాది మీద మీరు నిలబడి ఆరాధికులుగా నిలబడుదురుగాక. ఆమేన్. దేవుని పిల్లలారా, అందుకని వాక్యము సెలవిచ్చే మాట ఏంటి అనంటే, మీరు పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యము వెనక్కి భాగమును కావలి కాయును. హల్లెలూయా. ఇప్పుడు వాక్యములోకి, జీవం కలిగిన ఆయన మాటలోకి నేను ఎప్పుడే ప్రవేశించాను. ఏంటి ఆయన మాట అంటే, ఆయన ఏం చేస్తాడు దేవుడు అని అంటే, ఆయన మీ ముందర, చెప్పండిరా గట్టిగా, మీ ముందర నడుస్తాడు. ముందు నడిస్తే ఏమన్నా మీకేమన్నా కాళ్ళకు రాళ్ళు తగులుతాయా? జీవం కలిగిన దేవుడు ముందుగా నడుస్తుంటే, మనం వెనకమాల నడుస్తుంటే, ముందుగా వచ్చే అగ్ని బాణములైన, శ్రమలైన, కష్టములైన, నిందలైన, అవమానమైన ఎవరి మీద వేసినట్లు? చెప్పండి. మీరు ఆరాధిస్తున్న యేసయ్య ఉన్నాడే, మీకు ముందుగా ఆయన నడుచుకుంటూ వెళుతున్నారు. ఆయన ముందుగా నడుచుకుంటూ వెళుతుంటే మీరు ఆయన వెనకాల నడుస్తున్నారు, కానీ ఆయన ముందున్న ఆయన మీకు కనబడరు. హల్లెలూయా. ఆయన మహిమ కలిగిన దేవుడై మీ ముందు నడుచుకుంటూ వెళుతున్నారు. ఆయన ముందుగా నడుచుకుంటూ వెళుతుంటే మీరు ఆయన వెనకమాల వెళుతూ ఉన్నారు. ముందు నుంచి అగ్ని బాణములు ఎన్నొచ్చినా, శ్రమలు ఎన్నొచ్చినా, కష్టం ఎంత వచ్చినా, అవమానం ఎంత వచ్చినా మీరు భయపడిన అవసరం లేదు. మీ ముందున్న ఆయన చూసుకుంటాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, మీ ముందు ఆయన నడుచుకుంటూ వెళుతున్నారు, మీ వెనక ఆయన కావలి ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. మీ వెనక ఎవరు ఉంటున్నారు? అసలు ముందు ఏమో నడుచుకుంటూ వెళుతున్నాడు, వెనక మాలేమో ఏమిచ్చాడు?
మీరు కొంతమంది ప్రయాణం అయ్యేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? మా పిల్లల్ని ఎట్లా ఎవరు చూసుకుంటారు, మా పిల్లల్ని ఎవరు కాపలా కాస్తారు, మా పిల్లలను చూసేవాళ్ళు ఎవరు లేరు అని చెప్తూ ఉంటారు. అవునా కదా? మీకు ఒక సైన్యం ఉందో తెలుసా? మీకు ఒక సైన్యం ఉందా లేదా? హలో నాన్న, మీకు ఒక సైన్యం ఉంది తెలుసా తెలీదా? ఏంటి ఆ సైన్యం? ఏందిరా సైన్యం? మన పిల్లలే మనకి సైన్యం. అవునా కదా? అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కొన్నింట్లో. అవునా కదా? ఒక ఇద్దరు మగపిల్లలే అనుకోండి, ఇద్దరు సైన్యాధిపతుల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు తెలుస్తుంది ఆ సైన్యం గోలేంటో మీకు. కానీ ఆ సైన్యాన్నంట, మనకున్న సైన్యాన్ని అంతటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు అంటే వెనకుండి కావలి కాస్తూ ఉన్నాడు. వాళ్ళ మీద ఏ విభేదం రాకోకుండా, వారి మధ్యలో ఏ భేదాభిప్రాయాలు కలక్కోకుండా మన కుటుంబం చుట్టూ ఉన్నతమైన కావలి ఆయన మాత్రమే అనుగ్రహించే దేవుడిగా మన ముందు నడుస్తున్నాడు. వెనకుండి కావలి కాసే, సైన్యాన్ని కావలి కాసే ఆయన మహిమ మనల్ని ఆవరించునుగాక. ఆమేన్. దేవుని పిల్లలరా, అందుకని ఇప్పుడు ఆయన ఈ ఉపవాస ప్రార్థనలో మనకు ఎలాగుండాలి అని అంటే ముందుగా నడిచి రావాలా వద్దా? నీకు ముందుగా ఆయన నడుస్తాడు. అలాగే వెనుకుండి ఏం చేస్తాడు? సైన్యాన్ని కావలి కాస్తాడు. నువ్వు ఇక్కడ ఆరాధన చేస్తున్నావు, నీవు ఇక్కడుండి ప్రార్థన చేస్తున్నావు, నీవు ఇక్కడుండి దేవుని సన్నిధిలో ఉండి ఇలాగున్నావు. ఇంటి దగ్గర సంగతులు ఏంటి? ఏం మాట్లాడట్లమ్మా తల్లులు, తాళాలు వేసేసి వచ్చినట్టున్నారు. ఇరా అంతేనా? పిల్లలందరినీ తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టినట్టున్నారు, అందుకని ఏం మాట్లాడలే. అవునా? ఒక ఊరు సువార్తను ప్రకటించడానికి వెళ్ళాం. ఖమ్మం ప్రాంతంలో తొండల గోపవరం అని ఉంది. ఆ ఊరికి వెళ్ళాం. ఆ ఊరికి వెళితే ఆ ఊరిలో మాకు నచ్చిన ఒక అనుభవం చెప్తారు. ఏంటి అని అంటే, ఆ ఊరిలో సువార్తకి పిలిచిన సేవకుడు ఆజ్ఞాపించాడు అంతే. ఏమని అంటే, మనం మన కుటుంబాలు కలిసి 3 రోజులు ప్రత్యేక ప్రార్థనలు పెట్టుకుందాం, కుటుంబాలుగా కలిసి రండి అని చెప్పారు. మేము వెళుతున్నాం. నాకేమో ఆ ఊరు తెలీదు. ఆ ఊరు ఎక్కడ అని చెప్పి మదిరిలో దిగి, మదిరి నుంచి ఆ ప్రాంతానికి వెళుతున్నా. ఆ ఊరు ఎక్కడ అంటే, ఏమండి ఆ ఎదరు కనపడేదే ఊరు అని చెప్పారు. అక్కడ ఒక ఆయన చక్కగా పని చేసుకుంటున్నాడు, పొలం పని. ఆయన దగ్గర ఆపి, అయ్యా ఆ ఊరు ఎక్కడ అని అంటే, ఆయన ఇట్టగా చెప్పాడు, ఏమండి మీరు ఎవరిని అడగవసరం లేదు, మీరు వెళుతున్న ఊరు ఉంది ఎదర, ఆ ఊరిలో ఏ ఊరిలో అయితే ప్రతి గుమ్మానికి తాళం వేసి ఉంటుందో అదే ఆ ఊరు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఏంటి ప్రతి గుమ్మానికి తాళం వేసి ఉంటుందా? ఇదేదో విచిత్రంగా ఉందే అనిపించింది నాకు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ నాకు అది ఒక ప్రత్యేక ప్రార్థనా కూడికలాగా లేదు, అది మహాసభలాగా ఉంది. హల్లెలూయా. ఎందుకని అంటే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా, కొంతమంది మారు మనసు పొందిన వారు ఉన్నారు, మారు మనసు పొందిన వారు ఉన్నారు. అందరూ కూడా పిల్లలతో సహా తీసుకొచ్చి జీవం కలిగిన దేవుని మందిరావరణంలో కూర్చుని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి వాళ్ళ విశ్వాసం అని అంటే, ఆ 3 దినాలు, సంవత్సరానికి 3 దినాలు ప్రభు సన్నిధిలో కుటుంబంతో గడపాలి అన్నది వారి తృష్ణ, వాళ్ళ ఆశ. వాళ్ళ ఆశని బట్టి జీవం కలిగిన దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని ఆశీర్వదించాడు. ఆ ఊరిలోనే దగ్గర ఒక 70 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగనే అది కాకోకుండా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకోకుండా ఇంటికి ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు. కారణం ఏంటి అని అంటే, మేము చిన్నతనము నుంచి జీవం కలిగిన దేవుని మందిరములో తప్పితే ఇంకెక్కడ కూడా నడవటం మాకు తెలియదండి అని చెప్పారు యవనస్తుల సాక్ష్యం. హల్లెలూయా.
దేవుని పిల్లలారా, జీవం కలిగిన దేవుడు మీకు ముందుండి నడిపించే దేవుడు, వెనకుండి కావలి కాసే దేవుడు. అప్పుడు నీ పిల్లలు ఎక్కడుండాలి అని అంటే, జీవం కలిగిన దేవుని మందిరములో నీ పిల్లలను నీవు ఎదుగుదల పొందించడం నేర్పితే, ఆయన వాక్యములో ఉంచగలిగితే, ఆయన ఆరాధికులుగా వారు నిలబడగలిగితే, ఆయన్ని నామాన్ని పూజించు వారిగా, ఆయన నామాన్ని మహిమపరచు వారిగా, ఆయన యొక్క సత్య సువార్తలో పరిచారికులుగాను మన బిడ్డలు ఉండగలిగితే, మన బిడ్డల యొక్క జీవితాలను ప్రభు ఆశీర్వదించబోతూ ఉన్నారు. హల్లెలూయా. నిశ్చయంగా దేవుడు ప్రతి కుటుంబంలో కూడా ఆయన వలె మార్చి మలచి ఉన్నతమైన రాజ్యపు నివాసులుగా స్థిరపడినట్లుగా, ఉన్నతమైన వాక్యము వారిలో నెరవేర్చబడినట్లుగా మీ బిడ్డలు ప్రయోజకులుగా మార్చబడుదురుగాక. ఆమేన్. ఇప్పుడు ఆయన ముందుగా నడిచే దేవుడు గనక, వెనుకుండి కావలి కాసే దేవుడు గనక, ఇప్పుడు మన పిల్లలను ఏం చేయాలి? మనం మనకిచ్చిన సైన్యాన్ని ఏం చేయాలి? కాస్త గట్టిగా చెప్పండిరా, పర్వాలేదు. ఎక్కడ ఉంచాలి? దేవుని సన్నిధిలో. మనం చెప్తాం, ఏమని చెప్తాం తెలుసా? నేను ఒక్కదాన్ని వెళ్ళొస్తాను కానీ అయ్యా, నువ్వు ఇంటికి కాపలాగాయి. అవునా? ఒక ఆయన నిన్న ఒక ఇద్దరు సహోదరులకి ఒక పని పురమాయించాను. సిమెంట్ పని చేస్తున్నారు. సర్లే నేను కూడా కలిపి 2 గమేళాలు అందిద్దాము, దేవుని పని కదా అని చెప్పేసి నేను కూడా కలిపి అందించాను. అందిస్తే తన మొలతాడుకి నేను వెనకటి రోజుల్లో చూశాను. ఎట్టుండే అంటే ఇంటి తాళాలన్నీ ఏలాడబెట్టేవాళ్ళు ఇంతవరకు రోజుల్లో. ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలా తక్కువే ఇంట్లోనే దాచుకుని వస్తున్నారు. అవునా కదా? కానీ ఆయన మాత్రం పెద్ద తాళాపు గుర్తు వేసుకొచ్చాడు. నేను చూశాను. ఆయన పైన పని చేస్తుంటే నాకు కనపడింది. ఏంటి తమ్ముడు అది అని అంటే, అన్న నా దగ్గర ఒకటి ఉంటుంది, మా ఆవిడ దగ్గర ఒకటి ఉంటుంది అని చెప్పాడు. ఎందుకని అంటే భద్రపరిచి రావటం అనమాట అది. అవునా కదా? మీరు కూడా ఏమైనా తాళాలు వేసుకుని వచ్చారేమో. ఒకవేళ ఏంటి, నోటికి తాళాలు, లేదంటే చెవులకి తాళాలు కొంతమంది వేస్తారు. ఈ మాట నాది కాదు, నా చెవు మూయబడాలి. అవునా కదా? ఇది నాకు సంబంధించింది కాదు, స్తోత్రం చెప్పను అనని నోటికి చెవులకి తాళాలు వేసుకోబాకండి. జీవం కలిగిన దేవుని యొక్క మందిరములో ఉన్నప్పుడు ఉత్సాహంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించండి. జీవం కలిగిన దేవుడు మీ చుట్టూ కూడా ఆయన కాపుదల అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇక ముందు అయినా కానీ, ఒకవేళ ఈరోజు ఎన్నో రోజు అయ్యారు, 2వ రోజు, ఒకవేళ ఆఖరి రోజైనా జీవం కలిగిన దేవుని మందిరంలో మీ కుటుంబాలుగా కనబడండి. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రభువు మీ కుటుంబాలకు మారు మనసు మార్గంలో నిలబెట్టునుగాక. ఉన్నతమైన స్థితికై ఆయన దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్. దేవుని పిల్లలారా, అందుకనే జీవం కలిగిన దేవుడు ఇప్పుడు ఏమై ఉన్నాడు అనంటే, మనకి ముందుగా నడుచుచు వెనుకున్న సైన్యాన్ని కూడా ఏం చేస్తాడట? ఇప్పుడు కావలి కాస్తాడు. నువ్వు కావలి కాసావనుకో, నీ చేతుల్లో నుంచి ఎప్పుడోసారి వెళ్ళిపోతారా, వేరిపోరా? అదే జీవం కలిగిన దేవుడు కావలి కాస్తాడు అనుకోండి, వాళ్ళు ఎప్పటికీ కూడా వెళ్ళిపోరు. మీరు అనుకుంటారు, మా అబ్బాయికి పెళ్లి చేస్తా, వాడికి వేరే కాపురం పెట్టిస్తా. అవునా? ఇప్పుడుండే ఆలోచనలన్నీ అలాంటివేనా? ఏమండి చెప్పట్లా? మీరు అట్టగా చేసి ఉంటారులే మీ అత్తల దగ్గర, అందుకని చెప్పట్లా మాకు కూడా తగిలిద్దామని. అంతేనా? ఏమ్మా, పెళ్ళి కాగానే అయ్యా మన కొండ మంది, మన సంపాదన మంది, మనం సంపాదించుకుందాం, మనం కూడగట్టుకుందాం, మీ అమ్మలతో ఉంటే మనకేమి రాదు. అబ్బా ఎంత బాగా వచ్చింది మాట మాత్రం, ఈ మాట అనుభవపూర్వకంగా. హల్లెలూయా. కానీ జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం ఏమంటుందో తెలుసా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. హల్లెలూయా. వాక్యం మాత్రం తెలుసు, కానీ నేను కలిసి మాత్రం ఇద్దరు తోడుకోళ్ళం మాత్రం, 4 మగవాళ్ళు ఆయన కూర్చుని ఎన్ని మాటలు ఆయన మాట్లాడుకుంటారంట. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరగదు. కానీ 2 మాత్రం కూర్చున్నారనుకో, ఎవరు?
మా పితరులు చెప్పేవాళ్ళు ఈ మాటలు నేను చెప్పట్లేదండి. 2 కొప్పులు కలిసి ఉంటే రాజ్యాలకు కూల్చేస్తారంట మా తల్లులు. జ్ఞానం ఎక్కువ మీకు. హల్లెలూయా. అంటే మీరు కూల్చడానికి కాదు తల్లులారా, కట్టడానికే దేవుడు పిలిచాడు మిమ్మల్ని. ఎందుకు అని అంటే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టిద్ది అని చెప్పింది వాక్యం. ఒకవేళ 3 రాళ్ళైతే తన ఇంటిని తానే ఓడబెరికిద్ది అని చెప్పారు కదా వాక్యంలో. ఎవరైనా మీ ఇంటిని మీరే ఓడబెరుకుతారా? నేను నా చిన్నప్పుడు ఒక ఆవుని చూసా. ఎట్టంటే ఆవిడికి పెద్ద సూరు ఉండేది, ఇంటికి ఒక సూరు ఉండేది. ఆవిడికి వాళ్ళ ఆయన కానీ పొయ్యిలోకి మట్టలు కానీ ఏదైనా పుల్లలు కానీ తెచ్చిపెట్టట్లేదు అనుకో, రోజు సూరులో నుంచి ఒక తాటాకు బీకి పొయ్యి మంట వేసేది. వర్షాకాలం వచ్చేసరికి మొత్తం ఆకులు అయిపోయినాయి. వసారం మీద ఉన్న ఆకులు మరి సామాన్లు ఎక్కడ పెట్టిద్ది? మా తల్లులు కొంతమంది ఉంటారు, ఉన్న చెట్టునే పోగొట్టుకునే తల్లులు. అట్టంటి వాళ్ళు మీరు కాదురా, మీరు మంచోళ్ళు, మీరు ప్రార్థనా పరులు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జ్ఞానం కలిగి నడుచుకోండి. మీ ప్రభు మీకు తోడై ఉన్నాడు, ప్రభు మీకు ముందు నడుస్తూ ఉన్నారు, ప్రభు మీ వెనక ఉన్న సైన్యం చుట్టూ కాపుదల ఇస్తూ ఉన్నారు. అందుకనే నీ పిల్లలను వాక్యములో ఎదుగుదల పొందించు, నీ పిల్లలకు ప్రార్థన నేర్పు, నీ పిల్లలకు పరిచర్య చేయటం నేర్పు, నీ పిల్లలను ప్రభువును ఆరాధించడం నేర్పండి. మీ పిల్లలు పాటలు పాడే వాళ్ళగా ఆయనలో వాళ్ళని నిలబెట్టండి. ప్రభు వారిని ఆశీర్వదించబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. జీవం కలిగిన దేవుడు గొప్ప కార్యాలు ఘన కార్యాలు చేయబోనుకొనుగాక. ఆమేన్. చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 14వ వాక్యాన్ని కూడా మనం చదువుదాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 14వ వాక్యం. యెహోవా చదువునా. యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడువాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు కదా. హల్లెలూయా. ఎక్కడున్నాడంట ఆయన? ఈ ప్రజల మధ్యలో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న దేవుని పిల్లలమైన మనమందరి మధ్యలో ఆయన ఎక్కడున్నారు అంటే మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. ఉన్నారు అనటానికి ఆధారం ఏంటి అని అంటే, ఎక్కడ 2 3 కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఎక్కడున్నారా? మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడని, అలాగే మనల్ని నడిపిస్తున్నాడని, మనల్ని కాపాడుతూ ఉన్నాడని, మన ముందర నడిచే దేవుడు ఎలాగున్నారు ఆయన అంటే, ఆయన వాక్యము సెలవిచ్చే మాట ఏమని ఉంటుంది అనంటే, పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి. హల్లెలూయా. పగలు ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నెలకు నీకు దెబ్బ తగలకోకుండా కాచే దేవుడు ఆయన. నీ ముందర నడిచి వెళ్ళే దేవుడు. నీకు ఎండ వేసినా కాస్త ఎండలు ఎక్కువ కాసినాయి అనుకోండి, మనం ఏమనుకుంటాం? ఏనానా ఏమంటావురా? ఎండ వైపు చూసి, ఏంటి ఎండలో రాకాసి ఎండలు కాస్తున్నాయి, మలమలం ఆడిసేస్తున్నాము అని చెప్పి ఎండను తిడతారు కొంతమంది. తిడతారా తిట్టరా? కాస్త ఎండ ఎక్కువైనా తంటే మనకి, కాస్త వర్షం ఎక్కువైనా బాధే. ఒకవేళ కాస్త రాత్రిపూట మంచు ఎక్కువైనా నాలాగా జలుబు చేస్తుంది. అవునా కదా? ఏమండి చెప్పరేంటి? మంచు ఎక్కువైనా మనకి బాధే, వాన ఎక్కువైనా బాధే, ఎండ ఎక్కువైనా బాధే. కానీ జీవం కలిగిన దేవుడు మన పితరులను 40 ఏళ్ళు నడిపించుకుంటూ వెళుతూ, 40 ఏళ్ళు కూడా వారిని ఎలా నడిపించుకుంటూ వెళ్ళాడు, వాళ్ళని ఎలా తీసుకువెళుతూ ఉన్నారు అని అంటే, ఆయన పగటి వేళ వారికి ఎండ తగలకోకుండా మేఘ స్తంభమై నిలబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా.
నీకు ఏ ఎండ తగలుకోకుండా, ఏ శ్రమ నీ మీదకి రాకోకుండా, ఏ శ్రమ నిన్ను ఆవరించుకోకుండా మహిమ కలిగిన మేఘముతో ఆయన నిన్ను కప్పుతూ ఉన్నారు. హల్లెలూయా. అట్టి దేవుడు నీకు ముందుగా నడిచి వెళుతున్నాడు. నీ మధ్యలో ఉన్నాడు ఆయన. నీవు చేస్తున్న ప్రార్థనలో ఆలకిస్తూ ఉన్నారు ఆయన. నువ్వు చేస్తున్న మనవిని అంగీకరించి ఆమేనని అనుగ్రహించబోతున్న దేవుడు, సర్వోన్నతుడైన దేవుని యొక్క కృప చేత నింపబడుదురుగాక. ఆమేన్. దేవుని పిల్లలారా, అందుకని మనము ఏం చేయబడాలి, ఎలాగ నడవాలి అని అంటే, ఇప్పుడు ఆయన మహిమ కలిగిన మేఘం మనల్ని ఆవరించినట్లుగా జీవం కలిగిన దేవుడు మా మధ్యలో ఉన్నాడు. మన మధ్యలో ఆయన నడిచి వెళుతూ ఉన్నాడు. మనం చేస్తున్న ప్రార్థనలో ఆయన ఆలకిస్తూ ఉన్నారు. మనం చేస్తున్న మనవులు ఆయన దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆయన నువ్వు కార్చే కన్నీటికి ఆ సమాధానం ఇవ్వని దేవుడు కాదు. సమాధానం ఇచ్చి కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన దేవుడు, బాధల్లో నివారణ కలగజేయగలిగిన దేవుడు, అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల కలగజేయగలిగిన శక్తిమంతుడు ఆయన. ప్రభావం చేత నింపబడుతున్న వేళగా ఆయన మార్చగలిగిన దేవుడు. ఆయన సర్వోన్నతమైన కృప ఒక్కొక్కరిని ఆవరించునుగాక. ఆమేన్. దేవుని పిల్లలారా, అందుకని మనం చేయవలసిన పని ఏంటి అని అంటే, ఆయన మనకు ముందుగా నడిచి వెళ్ళాలని కోరుకోవాలి. మన వెనకుండి ఆయన కావాలి కాయాలి అని నువ్వు అడగగలిగితే, ఆయన నీ శ్రమలో నీకు ముందుగా వచ్చి శ్రమ నీ మీద ఆవరించుకోకుండా, శ్రమ నీ మీద పడకోకోకుండా ఆయన కృప కలిగిన మేఘాన్ని ఆవరింపజేయునుగాక. ఆమేన్. అలాగే రాత్రి వేళ ఆయన ఎలాగున్నాడంట? రాత్రి వేళ అగ్ని స్తంభమై ఆయన వెలుగుతూ, వాళ్ళకి వెలుగు చూపుతూ నడిపించుకుంటూ వెళ్ళారు ఆయన. హల్లెలూయా. చూడండి, రాత్రి చీకట్లో మన దగ్గర ఇప్పుడంటే సెల్ ఫోన్లు ఉన్నాయా లేవా? ఇంతవరకు ఇంటికి ఒక టార్చ్ లైట్ ఉండేది, పెద్ద టార్చ్ లైట్. దానికి 3 బ్యాటరీలు వేసి తిప్పితే కానీ వెలిగేది కాదు. అవునా అమ్మా? ఆ బ్యాటరీలు టార్చ్ లైట్లు తెలీదా? తెలుసా? తెలుసు. ఎప్పుడైనా కానీ లంకల్లోకి లోపలికి వెళ్ళాలన్నా, లేదంటే ఎటైనా వెళ్ళాలన్నా రాత్రిపూట టార్చ్ లైట్ వేయకోకుండా వెళ్ళేవాళ్ళం కాదు. ఒక్క టార్చ్ లైటే నీకు అంత వెలుగు చూపెడుతుంది. ఒక్క టార్చ్ లైట్ వల్ల నువ్వు ఒక్కదానివి నడిచి వెళుతున్నావే. కానీ జీవం కలిగిన దేవుడు వారి పక్షాన నిలబడి లక్షల కాల్బలాన్ని నడిపించాడు ఆయన. హల్లెలూయా. ఆయన నడిపించిన దేవుడు గనక నీవు ఎంతమంది, నీ కుటుంబం ఎంతమంది? 4, నీ కుటుంబం ఎంతమంది? 6, మహా అయితే ఒక 10 మంది ఉన్నారేమో. అంతకు మించి పెద్ద కుటుంబాలు ఈ రోజుల్లో కనబట్టలేదు. ఆ రోజుల్లో అయితే ఒక తల్లి 16 మందిని కనేది, మళ్ళీ ఆ 16 మందికి ఇంకో 16 మంది. అవునయ్య గారు, అవునా కదా? అంతమంది ఉన్నారంటారా? ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. మా యొక్క నాయనమ్మకు 7, వాళ్ళకొక 7, మా సంతానానికి వచ్చేసరికి ఒక్కొక్కరికి 4 చొప్పున మేము. ఇది ఒక పెద్ద కుటుంబం అయిపోయింది. అర్థమవుతుంది మీకు? అట్లా ఒక సైన్యం అయిపోయింది. ఈ సైన్యాన్ని నడిపించేవారు ఎవరు? ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా. నీ కుటుంబం కూడా అట్లా దీవించబడినప్పుడు నీ ప్రార్థన చొప్పున నీ ముందు నడిచి వెళ్ళే దేవుడు ఏం చేస్తాడు అని అంటే, సైన్యం అంతటి చుట్టూ కూడా కావలి కాయగలిగిన సర్వోన్నతుడైన దేవుని యొక్క కృప ద్వారా మీరు నింపబడుదురుగాక. ఆమేన్. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే, పగలు నీకేం తగలకుండా చూస్తున్నాడు రా, ఎండ దెబ్బ. ఎండల్లోకి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? మీకు బాగా శరీరంలో నీటి లెవెల్స్ తగ్గిపోయినాయి అంటే, గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయినాయి, అందుకని మీరు ఎక్కువగా నీళ్లు తాగాలి, ఎండలోకి వెళ్ళకపోవటం మంచిది అని డాక్టర్ గారు చెప్తారా చెప్పరా? చెప్తారు. కానీ ఇక్కడ వాక్యం అంటూ ఉంది, ఏమని చెప్తుందో తెలుసా? నువ్వు జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయన నామ స్మరణలో నువ్వు గడిపినప్పుడు పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు. హల్లెలూయా. పగలు ఎండ దెబ్బ, మీరు ఇలాగే ఉన్నారనుకోండి,
ఇలాగే బయట ఆవరణంలో ప్రార్థనలు పెట్టినప్పుడు ఎండ వచ్చింది అనుకోండి, ఎండలో కూర్చుని ఆరాధన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చెప్పండి, చేతులెత్తి నమ్మకంగా నేనున్నాను అని. ఎండ పొడ మన మీద పడుతుంటే కుర్చీలో అటాక్ కూర్చుని, లేదంటే లేచి నిలబడైనా, లేదంటే ఆరాధన చేస్తున్న సమయంలో ఎండ పొడబడంగానే ముందు కళ్ళు తెరిచేసేసి, సేమ్ కళ్ళు వేసుకొని కళ్ళు తెరిచేసేసి ఆ కుర్చీ తీసుకుని ఎక్కడ నీడుందో అక్కడికి వెళ్ళిపోతాడు. ఆరాధన అయినా కావచ్చు, వాక్యమైనా కావచ్చు, ఏదైనా జరగవచ్చు, కానీ ఈయనకేం కావాలా? నీడ కావాలా. ఆయన అంటున్నాడు, నీవు గనక నమ్మకంతో ప్రార్థన చేస్తే ఆ ఎండ దెబ్బ నీకు తగలదు. హల్లెలూయా. మన పితరులు అలాగే నడిపించాడండి. మన పితరులు ఎలాగ నడిపించుకుంటూ వెళ్ళారు అంటే, వాళ్ళకి పగలు వాళ్ళు అలసట పొందకోకుండా, ఎండ వచ్చిందనుకోండి ఏమవుతుంది? అలసట వస్తుందా రాదా? వాటర్ అవుతాయా లేదా? చెమటలు పడతాయా పట్టవా? పడతాయి. అలాగనే ఆ వాళ్ళలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయా తగ్గవా? నీరసానికి వస్తారా రారంటే వస్తారు. కనుకనే వాళ్ళకి ఏ నీరసం కలక్కోకుండా, ఏ ఇబ్బంది కలక్కోకుండా వాళ్ళని ఏం చేశాడు అంటే, పగటి వేళ మేఘస్తంభమై నిలిచి వాళ్ళని నడిపించుకుంటూ తీసుకువెళ్ళాడు. రాత్రి వేళేమో వాళ్ళకు వెలుగు చూపుతూ, వాళ్ళకు నడక చూపుతూ, దారి చూపుతూ, ఆయన వెలుగు మయమై వాళ్ళ మీద ప్రకాశిస్తూ వారిని ఆ యొక్క మంచు వాళ్ళ మీద పడకోకుండా కృపగలిగిన మేఘాన్ని కప్పి వారిని నడిపించుకుంటూ తీసుకువెళ్ళారు. హల్లెలూయా. మిమ్మల్ని కూడా ఆయన మీకు ముందుండి మీకు వెనకుండి, ఆయన మీకు పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బకైనను భయపడక ఉండునట్లుగా జీవం కలిగిన దేవుడే మీకు ముందుండి నడిపించుకుని తీసుకువెళ్ళునుగాక. ఆమేన్. మొదటిగా ఆయన చెప్పారు. ఆయన చెప్పిన మాటలు ఎలాగున్నాయి అనంటే, నీకు ముందుండి ఆయన నడుస్తాడు, అలాగనే నీ వెనకున్న సైన్యాన్ని ఆయన కావలి కాస్తారు. రెండవదిగా ఆయన చెప్పిన మాట ఎలాగుంది అనంటే, ఆయన నడిచే దేవుడు కనుక ముందుండి ఆయన నీకు పగలు ఎండ దెబ్బ అయినా రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలకోకుండా ఆయన మేఘ స్తంభమై ఆవరించి మిమ్మల్ని అందరినీ కూడా నడిపించుకుంటూ వెళ్ళునుగాక. ఈ ఉపవాస ప్రార్థనలో ఏ ఒక్కరికి నీరసం అనేది రాకోకుండా ఉన్నతమైన దైవిక ఆత్మశక్తి చేత నింపి ఆయన నడిపించునుగాక. ఆమేన్. ఎందరైతే ఉపవాసం చేస్తున్నారో వారి గురించే నేను చెప్తున్నాను. మీరు తినేసి వచ్చి కానీ ఉపవాస ప్రార్థనలో పొంది ఆ బలం నాకు కావాలంటే వచ్చేది కాదు. ఆ బలం ఎలా వస్తుందంటే, ఉపవాసం చేసే వారికి మాత్రమే దైవ శక్తితో నింపబడుతూ ఉంటారు. వారు తినకపోయినా కానీ ఆత్మ బలము చేత నింపబడి నడిపించబడుదురుగాక. ఆమేన్. ఒకవేళ ఉండలేక తిన్న వాళ్ళ గురించి కూడా చెప్తాను. మళ్ళీ మమ్మల్ని ఏదో అన్నాడు అనుకుని వాళ్ళు ఫీల్ అవ్వకోకుండా మీకు కూడా దేవుడు తోడై ఉంటాడు. విశ్వాసంతో ప్రార్థన చేయండి, విశ్వాసంతో ఆయన్ని అడగండి. ఆయన మీకు ముందుగా నడిచి ప్రతి ఈవిని కూడా అనుగ్రహిస్తూ మీకున్న ప్రతి బంధకాల నుంచి కూడా గొప్ప విడుదల ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని పిల్లలారా, అలాగే మరి ఒక మాటను కూడా మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 30వ వాక్యాన్ని మనం చదువుదాం. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తీలోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఆ చోటికి చేరు వరకు, మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుణ్ణి ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీకు ఎలా చెప్తున్నాను. హల్లెలూయా. చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా పెద్దవాళ్ళని ఎత్తుకోలేనట్టకు? హల్లెలూయా. హల్లెలూయా. అరే బాబు ఇటురారా, చిన్న బాబా పాపనన్నా నేను ఎవరో ఒకళ్ళు రండి. ఎలా అంట, ఒక మనుష్యుడు ఎవరిని ఎత్తుకున్నాడు? తన కుమారుణ్ణి ఎత్తుకున్నట్లుగా. అవునా కదా? ఎలా ఎత్తుకుంటాడురా? ఏం చేపట్లా మీరు అసలు.
మీ అబ్బాయిని మీరు ఎట్ట ఎత్తుకుంటారా? కష్టంగా ఎత్తుకుంటారా? రే గాడిదిలాగా ఉన్నావు దిగరా అని చెప్పి సాల్సి పెట్టి కొడతారా? ఒకే సంవత్సరం 6 నెలలు ఉన్న పిల్లోడిని కాస్త దూరం నడిపించాలి, లేదంటే కాస్త దూరం తీసుకువెళ్ళాలి. ఇక్కడ నుంచి మోళ్ళపర్రు నుంచి మనం మోళ్ళపర్రు మనకి ఎదరెక్కి ఆటోల వరకు తీసుకెళ్ళాలనుకో, అవునా? బీచ్ ఆటోలు ఎక్కే వరకు తీసుకెళ్ళాలనుకో, ఆయన ఎట్ట తీసుకెళ్తావు? చేపట్ల వాళ్ళు రమ్మంటేనే వాళ్ళు భయపడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎలాగంట మీరు ఎలా తీసుకెళ్తారా? ఇడుచుకుని కాదు కదా, రా నడు అని చెప్పేసి బరబర ఇడుచుకుని పోతారు కొంతమంది. చూడండి, బుడ్డ పిల్లలను కూడా వీళ్ళు ఎత్తుకోలేక, సంకన పెట్టుకోలేక, వీళ్ళకి సరిగ్గా ఎత్తుకుంటాం రాదు, అలాగే పిల్లల్ని పెంచడం రాదు. ధమా కొడతారు కొంతమంది పిల్లల్ని, గతుకు మోగుతూ ఉంటుంది వాళ్ళ ఈపు మీద. వీళ్ళని ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు కొట్టారో నాకు తెలియదు, కానీ ఆ కక్ష అంతా పిల్లల మీద తీర్చుకుంటారేమో అనిపిస్తూ ఉంటుంది. మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉంది, ఆడికి ఒక 8 నెలలు బుడ్డోడు ఉన్నాడు. ఆడిని పట్టుకుని వాళ్ళ నాన్న గుద్దుతున్నాడు, తెల్లారుజామున ఆడు ఏడుతున్నాడని పాళ్ళను గుద్దేసరికి నా ఇంట్లోకి వినపడింది. ఇదేంట్రా బాబు ఎంత సౌండ్ వస్తుంది, కొన్ని సంపేత్తడేమో అని అనుకున్నాను. తీరా వస్తే అంటున్నాడు, పాస్టర్ గారు 5 దగ్గర నుంచి ఏడుతున్నాడండి వీడు అంటున్నాడు. వీడు నిద్రమోహముడు, ప్రార్థనకి వెళ్తాడు. 5 దగ్గరికి ఆడేందుకు ఏడుతున్నాడు వీడికి అర్థం కావట్లా. 5 లేచి అన్న స్తోత్ర ప్రార్థన చేస్తున్నాడేమోనని చెప్పేసి దేవుడు ఆడికి మెలకు ఎత్తంటే వీడు ప్రార్థన చేయకుండా ఆడు గుద్దుతున్నాడు. కొంతమంది అట్టంటోళ్ళే 3 లేచి పిల్లలు ఏడుతుంటే, ప్రభువా నాకు మెలకు ఇచ్చావు, నీకు స్తోత్రం నాయన, ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తానయ్యా అని మోకరెచ్చకుండా రే పడుకుంటావా లేదా అని చెప్పి పేళ్ళను వీకుతూ ఉంటారు. అవునా కదా? మా తల్లులారా, మీ మొఖాలు చూస్తే ఎట్టగా ఉన్నాయి, నవ్వుతున్నారు, మంచి అనుభవాలు ఉన్నట్టున్నాయి. దేవుని పిల్లలారా, కానీ జీవం కలిగిన దేవుడైతే దేవుడు ఏం చేశాడు అని అంటే, మన పితరులను ఎలా తీసుకెళ్ళాడంట, వాళ్ళని జాగ్రత్తగా ఒక తండ్రి కుమారుణ్ణి ఎలా ఎత్తుకుంటాడో, భారమైన, శ్రమైన, కష్టమైన, దూరమైనా కానీ తన కుమారుణ్ణి కాలు కందకోకుండా తన కుమారుని భుజాలకు ఎత్తుకుని ఒక తండ్రి తీసుకువెళుతూ ఉంటాడు భారం కలిగి. హల్లెలూయా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనందరినీ కూడా ఏం చేశాడు అనంటే, ఆయన ముదిమి వచ్చు వరకు కూడా సంకనెత్తుకుని ముద్దాడే దేవుడు ఆయన మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ సమయంలో వెళ్ళి మీ అమ్మాళ్ళు కానీ ఉంటే కనుక మీ అమ్మ నాన్న నన్ను ఎత్తుకో, అమ్మ నన్ను ఎత్తుకో అని అనుకోండి, లాగి పెట్టి బీగుతారు దావడేమిటి పెట్టి. అవునా కదా? ఎందుకని అంటే, గాడిదలాగా ఉన్నావు, ఇప్పుడు ఎత్తుకుంటావు ఏంటి, చిన్నప్పుడు ఎత్తుకున్నావు ఇప్పుడు ఎత్తుకుంటావు ఏంటి అని అంటారు. కానీ జీవం కలిగిన దేవుడైతే నిన్ను మాత్రం నీ పాదాలకు రాయి అయినా తగలకోకుండా, నీకు శ్రమేది సంభవించుకోకుండా, నీకు ఏ బాధ తెలియకోకుండా ఉండటానికి ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు జాగ్రత్తగా చేయగలిగితే ఆయన నిన్ను ప్రతి శ్రమ నీకు తగలకోకుండా ఆయన శరీరమున నిన్ను హత్తుకునే దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి ఒకసారి మనసారా దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేయగలడు అని అంటే, నిన్ను ఎత్తుకుని తీసుకువెళ్ళగలిగిన దేవుడు, శ్రమల్లో నుంచి ఎత్తుకెళ్ళగలిగిన దేవుడు. నీవు ఏ బాధలో ఉన్నా, ఏ నిందలో ఉన్నా, ఏ అవమానకరమైన పరిస్థితిలో ఉన్నా, ఏ యొక్క రోగ నిర్గమతంలో నీవు ఉన్నా, ప్రతి దానిలో నుంచి కూడా విడుదల కలగజేసి ఆయన హత్తుకుని ఎత్తుకెళ్ళగలిగిన సర్వోన్నతుడైన దేవుడు నీకు ముందుగా నడిచి వెళుతూ ఉన్నాడు. నిన్ను ఎత్తుకుని నడిపించగలిగిన దేవుడు ఆయన. శ్రమల్లో నుంచి ఎత్తగలిగిన, పైకెత్తగలిగిన సర్వోన్నతుడైన దేవుడు ఆయనే. హల్లెలూయా. ఎంతో మంది వైపు చూసాం, శ్రమల్లో నుంచి మమ్మల్ని పైకి తీస్తారేమోనని చూసావు. ఎంతోమంది వైపు చూసావు, ఎవరైనా ఆర్థికంగా మమ్మల్ని లేపుతారేమో అని చూసావు. కష్టములున్న పరిస్థితిలో నుంచి ఎవరైనా ఆదుకుంటారేమోనని చూసావు. ఒక్కలైనా ఒక మాట చెప్తారేమోనని చూసావు. కానీ నీ ఆశలన్నీ నిరాశలు అయిపోవచ్చు. కానీ జీవం కలిగిన దేవుని వైపు చూసిన ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి ఒక్కరిని కూడా సంకనెత్తుకొని తండ్రి ఏ విధంగా అయితే మోస్తాడో అలాగే నిన్ను ఆయన మోసుకెళ్ళబోతూ ఉన్నారు. ప్రతి శ్రమ నుంచి విడుదల పొందబోతూ ఉన్నావు. ప్రతి బాధ నుంచి నివారణ దొరకబోతూ ఉంది. ఆయన నిన్ను నిండారుగా ఆశీర్వదించడానికి చంకబెట్టుకోబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన నీకు ముందుగా నడిచి వెళితే ఆయన నిన్ను విడిచిపెట్టాడు, ఎక్కడ కూడా విడిచిపెట్టాడు. మనమైనా ఒకవేళ బలముడిగితే, ఒకవేళ శ్రమ కలిగితే, చేయి లాగితే మన పిల్లల్ని కొట్టి నిలబెట్టి కాసేపైనా నిలబెడతామేమో కానీ, విడిచిపెడతామేమో కానీ ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువారు ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేస్తాడు అని అంటే, మనతో ఉండి మన ముందర నడిచే దేవుడు, మనల్ని ఎత్తుకుని నడిపించుకుంటూ తీసుకువెళ్ళును గాక. ఆమేన్. నువ్వు ఆయన ఎత్తుకుంటే ఇక మనకి అలసట ఉందా? ఎంత దూరమైనా నడవగలుగుతాము కదా, అవునా కాదా? ఆ మంచి దేశంలో నువ్వు ప్రవేశించు వరకు, ఎప్పుడు వరకు ఆయన ఎత్తుకుంటాడు అని అంటే, ఆ మంచి దేశం ఒకటి రాబోతూ ఉంది. ఇహలోకంలో ఉన్న దేశం కాదు, ఇహలోకంలో ఉన్న దేశాలు కాదు, అది పరసంబంధమైన దేశం. ఆ దేశానికి చేరు వరకు కూడా ఆయన నిన్ను ఎత్తుకుని నడిపించే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది పాటలు పాడారు, నన్ను ఎత్తుకో యేసయ్యా అని పాటలు పాడారు. నాకైతే పాటలు రావు సరిగ్గా, మీరేం బాధపడబకండి, నేను పాడను. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎత్తుకుని నడిపిస్తాడు, ఆయన మనల్ని ఎత్తుకుంటాడు, ఆయన నడిచి వెళతాడు. ఇంకా నీకు కాలుకి ఏమన్నా అరుగుదల వస్తుందమ్మా, బోనుల్లో అరుగుదల వస్తుందా? నా తల్లులారా, నడిచి 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 పని చేసి వెన్నుముక్క అరిగిపోయింది, కాళ్ళేమో మోకాళ్ళ గుజ్జు. చెప్పండి, అవునా కదా? మన పితరులు 40 ఏళ్ళు నడిచారంట పాపం అరణ్యంలో. నడితే వాళ్ళకేమన్నా ఎన్నుముక్కలు అరిగినాయా? కాళ్ళు ఏమన్నా బోన్లు అరిగిపోయినాయా? గుజ్జు ఏమన్నా కరిగిపోయిందా? వాళ్ళు నడిచింది కూడా మళ్ళీ ఎక్కడో తెలుసా? మనకైతే మన ఊరికి సిమెంట్ రోడ్లు ఉన్నాయి, తారు రోడ్డు ఉంది, మెటల్ రోడ్లు ఉన్నాయి. ఉన్నాయా లేవా? వీటి మీద నడుస్తుంటేనే మనకి ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మన పితరులేమో కొండలో, గుట్టలో, అన్ని కూడా అడవులు, కంచెలు, అన్ని ప్రదేశాలు కూడా అన్ని తిరిగారు. ఏది తిరిగినా, ఏ గొట్టెక్కినా, ఏ కొండెక్కినా, ఏ ప్రదేశంలో అడుగుపెట్టినా, లేదంటే అడవి ప్రాంతం చుట్టూ తిరిగి వచ్చినా వారికి మాత్రం సత్తువు ఎవరికి? హల్లెలూయా. మనకు మాత్రం మన ఊరు చుట్టూ ఒక రౌండ్ వేసి రమ్మంటే ఏమా ఎప్పుడైనా పిలిచారట్టగా? మీరు స్తుతి కోటాలు ఇంటి దగ్గర పెట్టుకున్నప్పుడు, స్తుతి ఆరాధన పెట్టుకున్నప్పుడు, దేవుణ్ణి మహింపరిచేటప్పుడు ఊరందరిని పిలిచి పెట్టారా ఎప్పుడైనా? కోటం ఊరందరిని పిలిచారా ఎప్పుడైనా? ఎప్పుడు పిలవలేదా? దేవుడు మనకి మహిమ కలుగును గాక. వాళ్ళు వీళ్ళు వద్దు, అందరిని పిలవండి అంతే. కోటం అంటే అందరూ రావాల్సిందే. వాళ్ళు వీళ్ళు వద్దు, అసలు మారు మనసు పొందిన వాళ్ళని పిలవద్దు, పొందిన వాళ్ళని కూడా పిలవండి. అందరిని ఆహ్వానించండి, అందరూ వస్తారు. ప్రభు సర్వోన్నతుడు గనక ఏదో కొంతమందినైనా అక్కడ జీవం కలిగిన వాక్యం పట్టుకొనును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లలారా, అందుకనే ఇప్పుడు ఒక్కరోజు మనం నడవాలంటేనే ఆ సోపాలు పడతాం, అవునా? ఇరా 8 గంటలు నడక చేస్తే మీకు 1000 రూపాయలు ఇస్తామంటే నడుస్తారా? నీ 1000 రూపాయలు నీ దగ్గర ఉంచుకో. అయ్యో సాయంత్రానికి నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చి కూర్చోలేను, పడుకోలేను, లేవలేను, నాకెందుకు ఈ బాధ అని చెప్పేవాళ్ళు ఎక్కువ. కానీ మన పితరులు మాత్రం ఆయన ఏం చేశాడో తెలుసా? చక్కగా చంక పెట్టుకుని నడిపించినట్లుగా నడిపించాడట ఆయన. హల్లెలూయా. దేవుని పిల్లలరా, జీవం కలిగిన ఆయన ఏం చేస్తాడు అంటే, ఏ శ్రమలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు. ఆయన చంక పెట్టుకుని నిన్ను తీసుకుపోవును గాక. ఆమె ఎప్పుడు వరకు అని అంటే, ఆయన మహిమ కలిగిన రాకడ వచ్చు వరకు కూడా నిన్ను చంక పెట్టుకుని ముద్దాడే దేవుడు ఆయన మాత్రమే. ముదిమి వచ్చు వరకు ముద్దాడువాడు, అవునా? ఏం మాట్లాడలే అమ్మా. నేను చూసారా, ఇప్పుడే చెప్పాను, చిన్నపిల్లలు ఉంటే రండిరా బాబు ఎత్తుకుంటానని వాళ్ళిద్దరూ వాళ్ళు మెదలకుండా కూర్చున్నారు. అదే పెద్దవాళ్ళని వచ్చి నన్ను ఎత్తుకో అయ్యా అని అంటే నేను ఎత్తుకుంటానా? ఏం చెప్పరేంటన్నా? మీరు నన్ను ఎత్తుకుంటారు, పోనీ ఒకళ్ళు ఎత్తుకుంటారా? ఎత్తుకోలేరు. ఎందుకనంటే బరువు ఎక్కువ. అదే యేసు ప్రభువారు అయితే ఎంత కష్టమైనా, ఎంత భారమైనా, ఎంత నింద అయినా, ఎంత అవమానమైనా, ఏ పరిస్థితి కలిగినా నిన్ను మాత్రం ఆయన విడిచిపెట్టకోకుండా ముందుకు తీసుకువెళ్ళను గాక. ఆమె ఆయన ముందర రావాలని కోరుకో.
ఆయన నీకు ముందు నడవాలని కోరుకో. ఆయన నీకు ముందుగా నడిస్తే ఆయన నీకు ఎంత శ్రమ ఉన్నా ఆ శ్రమ నిన్నేమీ చేయకోకుండా ఆయన నిన్ను సంకనెత్తుకుని తీసుకువెళ్ళే దేవుడు ఆయన. హల్లెలూయా. మన పితరులు 40 ఏళ్ళు నడిచినా కానీ వాళ్ళ చెప్పుల వారు ఏమవ్వలేదు, అరగలే. మనకేమో 6 నెలలకో 3 నెలలకో కొత్త చెప్పు కొనాలా. అవునా కదా? గట్టికి చెప్పండిరా మా తల్లులారు, మీరు చూసిన చెప్పులని కొనేటట్టు ఉన్నారు. మా అమ్మాయిని కానీ నేను కొట్టు దగ్గర తీసుకెళ్ళాను, ఎప్పుడు తీసుకెళ్ళను. ఒకవేళ కానీ ఎప్పుడైనా చెప్పులు కొనుక్కుందుకొని రారా అన్నాను అనుకో, ఆవిడని తీసుకెళ్తే నాకు ఒక శర్ర ఉంటుంది అక్కడ. ఏంటో తెలుసా? 3 జతలు సెలెక్ట్ చేస్తుంది. 3 జతలు కావాలంటది, 3 కావాలంటది. 3 ఏది తీసుకోవాలి? నేనేమో ఒక ఆప్షన్ పెడతా, 3 ఒకటే నీది, ఏది కొనుక్కుంటావో కొనుక్కోమంట. ఆవిడంటది లేదు డాడీ 3 నచ్చినాయి. ఈ 3 దేనికో చెప్పండి మీరు ఒకసారి. ఈ 3 దేనికో చెప్పండి. మీకు తెలియదు అనుకుంటా, నేను చెప్తాను. ఒకటి పుట్టినరోజుకి, ఇంకోటి క్రిస్మస్ పండగకి, 3వది దేనికో తెలుసా? January 1 కొత్త సంవత్సరానికి. హల్లెలూయా. అయ్యగారు ఏదో మంచి ఉపాయం చెప్పాడని చెప్పి 3 డ్రెస్సులు 3 చీరలు 3 జతలు అని మొదలెట్టారు. లేనిపోయింది. ఒకటి కొనుక్కుంటాం ఎక్కువ మనకి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనల్ని ఎప్పుడైనా కానీ జీవం కలిగిన దేవుడు నడిపించుకుంటూ వెళితే ఎలాగుంటుంది అని అంటే, ఆయన చంకబెట్టుకుని ఆయన మనల్ని తీసుకుపోతూ ఉంటాడు. నిన్ను కూడా నీ శ్రమల్లోంచి, బాధల్లోంచి, కష్టంలోంచి, ఇబ్బంది కలిగిన కొలిమిలోంచి ఆయన నిన్ను చంకబెట్టుకుని ఆయన తీసుకువెళ్ళునుగాక. ఆమేన్. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు అంటే నీ ముందర నడుస్తూ ఉన్నారు. ఆయన నువ్వు వెళుతున్న ప్రాంతంలో నీ ముందర నడుస్తూ ఉన్నారు. ఆయన ఇక్కడ మన మధ్యలో ఉన్నారు. మన మధ్యలో ఉన్నవాడు సర్వోన్నతుడైన దేవుడు. నీవు అడగగలిగితే చాలు, ఆయన ఇచ్చే దేవుడు. దైవ సేవకులు అంతగా నోరు తెరిచి ప్రార్థన చేస్తున్నారు. మీలోంచి ధ్వని పుట్టాలి, ఆ సమయంలో ధ్వని రావాలి, ఆ సమయంలో ఆర్తధ్వని నీలో నుంచి పుట్టాలి. నీ కన్నీరు ప్రభువుతో మాట్లాడాలి, నీ కన్నీరు ఆయనతో మాట్లాడాలి, నోరు కాదు. కన్నీటి పర్యాంతం ప్రభు ఉన్నతమైన కార్యాలు జరిగించనుగాక. ఆమేన్. మన పితరాలు హన్నమ్మ గారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆవిడ చేసిన ప్రార్థన ఏంటి, ఆవిడ చేసిన మనమేంటి అని అంటే, ఆవిడ మనోవ్యాధనతో దుఃఖాక్రాంతురాలై ప్రార్థన చేసిందంటే, దుఃఖం అంటే ఏంటిరా అమ్మా? దుఃఖం అంటే ఏంటి? కన్నీరు కార్చడం. ఆవిడ నోరు మెతపట్ల, నోరు మాత్రం బయటికి రాట్లా. కొంతమంది బడబడ డమడమ 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 అరుతూనే ఉంటారు, కానీ ఒక్క బొట్టు మాత్రం జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదాల చెంత మాత్రం ఒక్క బొట్టు కూడా చచ్చినారు. అదేమంటే మా అమ్మ నాన్న ఎప్పుడు ఏడవద్దన్నారండి, ఏ పరిస్థితిలో ఏడవద్దన్నారండి, నా దగ్గర మాట తీసుకున్నారండి. మీ అమ్మ నాన్న ఏడవద్దన్నారు, కానీ జీవం కలిగిన దేవుని దగ్గర మాత్రం నీ కన్నీటితో ఆయన పాదాల తడపగలిగితే జీవం కలిగిన దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగించగలిగిన సర్వోన్నతుడైన నమ్మింది అన్నమ్మ గారు. అందుకనే ఆవిడ ఎన్ని మాటలు అనుభవించిందో పాపము, గొడ్రాలు అని ఎన్ని నిందలు అనుభవించిందో, అన్ని బాధ అంతా కూడా ఎవరితో చెప్పుకోకుండా మౌనంగా జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఉండి కన్నీరు కారుస్తూ ఆయన పాదాలు తడుపుకుంటూ వెళ్ళింది. కనుకనే మరుసటి ఏటకే హల్లెలూయా, హల్లెలూయా, నీవు కూడా ఆయన నీ ముందర ఉన్నారు అని నమ్మితే, నీ యొక్క శ్రమేదో, కష్టమేదో, నీ నిందేదో, నీ అవమానమేదో, నీకు ఏ పరిస్థితి కావాలనుకుంటున్నావో అది ఒక్కసారి ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చగలిగితే మరుసటి ఏటకే నీ నోట నుంచి జీవం కలిగిన ఆయన సాక్ష్యం వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఎప్పుడైనా కానీ మనం చేయవలసింది ఏంటి అని అంటే, ఆయన మన మధ్యలో ఉన్నారు, మన ముందర నడుస్తూ వెళుతూ ఉన్నారు. హల్లెలూయా.
ఆయన నడుస్తూ ఉన్నాడు కనుక ఆయన నడుస్తూ ఉన్న దేవునికి నువ్వు చెప్పవలసిన మనవులు జాగ్రత్తగా చెప్పగలిగితే ఆయన దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు, చేసి వెళ్ళే దేవుడు కార్యాలు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అందుకని ఆయన ఎలా ఎత్తుకుంటాడంటే ఇప్పుడు మనందరినీ, నానా నీ గారం ఎక్కడ ఉంటుంది? నీ తల్లిదండ్రుల దగ్గరేనా? రా, గారం అంతా ఉండేది ఎక్కడ? తల్లిదండ్రుల దగ్గరేనా? ఎందుకని? ఎందుకు నాన్న గారం? ఎందుకురా? ఏం మాట్లాడలే మీరు? నీ తండ్రి అయినా తల్లి అయినా నీకు ఇస్తారు కనుక. ఆయన పరమ తండ్రి అయిన దేవుడు. ఆయన నీ తల్లిదండ్రులు అయితే ఏ సంబంధమైన ఇస్తారు, ఆయనైతే పర సంబంధమైనది ఇవ్వగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఇహ సంబంధమైనవే కాదు, ఇహ సంబంధమైన ఆశీర్వాదము ఇవ్వగలిగిన దేవుడే. ఆయన అంతకు మించింది ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా. అంతకు మించిన ఈవి నువ్వు పొందుకోవాలి. అలా పొందుకోవాలంటే నీకు ముందుగా నడిచే దేవుణ్ణి ఒక్కసారి అడగగలగాలి. నోరు తెరిచి నువ్వు అడగగలిగినప్పుడు జీవం కలిగిన దేవుడు ఉన్నతమైన ఆయన ఉద్దేశాలు నెరవేర్చునుగాక. ఆమేన్. అలాగే ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 3వ వాక్యాన్ని కూడా మనం చదువుదాం. హల్లెలూయా. ఏమయ్యాడంట ఆయన? నీ దేవుడైన యెహోవా నీ ముందరేనా? ముందర అంటే ఏంటన్నా? నీ ముందరంటే ఏంట్రా? నువ్వు చూస్తూ ఉన్నావా? నీ ఎదర ఆయన ఉన్నాడు. నీ ఎదర ఆయన ఉండి ఏం చేస్తున్నాడంట? ఆయన దహించు అగ్ని వలె దాటి వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దహించు అగ్ని అయిన దేవుడు ఆయన. ఆయన ఒక్కొక్కరిని మంట తీవ్రతతో మండించగలిగిన దేవుడు. అగ్ని అభిషేకం పొందుకుంటావు, ఆత్మతో నింపబడతావు. ఎప్పుడు? ఆయన నీ ముందర దాటి వెళుతున్నాడే, ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆ దహించు అగ్ని అయిన దేవుని యొక్క మంట తీవ్రత నీలోకి మండునుగాక. ఆమేన్. ఆత్మల దాహము కొరకైన మంట నీలో మండునుగాక. పరిచర్య కొరకు కాడి మోయగలిగిన మంట యవనస్తులారా మీలో మండునుగాక. ఆమేన్. ఈ పరిచర్య కొరకు అనేకులు సేవకులుగా సిద్ధపాటు కలుగునుగాక. ఈ పరిచర్యలో అనేకులు పరిచారకులుగా లేపబడుదురుగాక. అనేకులు సత్య సువార్తను మోసుకు వెళ్ళే పత్రికలుగా ఆయన అభిషేకించునుగాక. ఆమేన్. ఆయన దహించు అగ్ని అయినా దేవుడు, నీ ముందుగా నడిచి వెళ్ళే దేవుడు, నీ ముందుగా నడిచి వెళుతున్న దేవుడు మామూలు వాడు కాదు ఆయన. నువ్వు అనుకుంటున్నావేమో నా దేవుడే కదా, ఏది చేసినా క్షమిస్తాడు, ఏది చేసినా దాటి వెళ్ళిపోతాడు, ఏది చేసినా పర్లేదు అనుకుంటున్నావు. కాదు కాదు. ఆయన ఎవరు అనంటే దహించు అగ్ని అయిన దేవుడు ఆయన. ప్రతి ఒక్కరిని కూడా ఆయన దహించుకునే వెళుతూ ఉంటాడు. ఎలాగా అనంటే ఆత్మీయ దాహము చేత నిన్ను రగిలించేవాడు ఆయన. ఆత్మీయ ఆకలి చేత తృప్తిపరచగలిగిన దేవుడు ఆయన. ఏ ఒక్కరిని విడిచిపెట్టడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ ఒక్కరిని విడిచిపెట్టడు. ఆయన నీకు ముందుగా వెళుతూ దహించు అగ్నిగా, నీలో మంట, నీలో ఒక తీవ్రత, ఈ రోజు నుంచి ప్రార్థన చేయగలిగిన శక్తి, అభిషేకంతో ఆయన నింపబోతూ ఉన్నారు. ఆత్మతో నింపబోతూ ఉన్నారు. ఆయన దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. దాటి వెళ్ళిపోవడానికి ఆయన నరుడు కాడు. మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరుడు కాడు. ఆయన మాట ఇచ్చి తప్పక నెరవేర్చగలిగిన సర్వోన్నతుడైన దేవుడు గనుక ఆయన దాటి వెళ్ళినప్పుడల్లా, నీ ముందర నడిచి వెళ్ళినప్పుడల్లా కూడా అగ్నియే నీకు మండునుగాక, అగ్ని అయి నిన్ను దహించునుగాక. నిలువెల్లా నీలో ఉన్న ప్రతి పాపము, శాపము, రోగము, ప్రతి రుగ్మత, ప్రతి దయ్యపు శక్తుల నుంచి విడుదల కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాత్రమే మన దహించగలిగిన దేవుడు.
ఏది ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా, ఏది విరుద్ధమై ఉన్నా ప్రతిదీ కూడా ఆయన మంటలో కావుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనే దహించు అగ్ని అయిన దేవుడు నీ ముందు నడవాలని కోరుకో, నీ ముందు వెళ్ళాలని కోరుకో, నీ ముందు నీవు కనులారా ఆయన చూడాలని కోరుకో. ఆయన మంట నీలో మండబోతూ ఉంది, ఆయన నింపబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ మంటతో తీవ్రతతో కొనసాగుదురుగాక. ప్రతి ఒక్కరూ కూడా ఆయన నామాన్ని బట్టి ఆయన యొక్క ఉపకరణములు, సేవా ఉపకరణములు మోసుకు వెళ్ళే వారిగా మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ సమయంలో జీవం కలిగిన దేవుని యొక్క సేవకులు కూడా దేవుని యొక్క మందిరావరణము, దేవుని యొక్క ఆవరణములో నిలబడినప్పుడు, దేవుని యొక్క సేవకుడు నిలబడినప్పుడు, దేవుని యొక్క సేవకుడు ఆయన ముందర నిలబడినప్పుడు, ఆయన ముందర నిలిచి ఉన్నప్పుడు జీవం కలిగిన దేవుని యొక్క సేవకుడు ఎపోదు ధరించుకుని ఉంటాడు. ఎపోదు ధరించుకున్న వాడై అగ్ని ధూపం వేస్తూ ఉంటాడు. మీ గురించి ప్రతిరోజు కన్నీరు కార్చేది మీ సేవకులే. మీరు గురించి ప్రతిరోజు ప్రార్థన చేసేది మీ సేవకులే అయి ఉన్నారు. మేము మాత్రం ఒకరోజు వచ్చి వాక్యం చెప్పి పోవారు మాత్రమే. తర్వాత కడుపు కట్టుకుని ప్రార్థన చేయగలిగిన వారు, కడుపు కట్టుకుని ప్రభు సన్నిధిలో ధూపం వేయగలిగిన వారు, అగ్ని అభిషేకంతో నింపబడగలిగిన వారు మీ సేవకుడు మాత్రమే. హల్లెలూయా. మీరు అనుకుంటూ ఉంటారు, అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు, అక్కడి నుంచి వచ్చిన సేవకుడు బాగా మాట్లాడాడు, ఆ సేవకుడు బాగా చెప్పాడు, లేదంటే ఆ సేవకుడు ఘనంగా పరిచర్య చేస్తున్నాడు, ఆ సేవకుడు గొప్ప, మా సేవకుడు తక్కువ అనుకుంటున్నావు. కానీ దహించు అగ్ని అయిన దేవుడు నీ మాటలన్నీ వింటూ ఉన్నాడు, జాగ్రత్త. నీ ప్రవర్తనంతా చూస్తూ ఉన్నాడు, జాగ్రత్త. నువ్వు తిరుగుబాటు చేసిన స్వభావాన్ని చూస్తూ ఉన్నాడు, జాగ్రత్త. ఆయన దహించు అగ్ని అయిన దేవుడు, ఆయన దహించు అగ్ని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుకనే దేవుని యొక్క సేవకుడు ఎపోదు ధరించుకుని నీ గురించి రోజు కూడా అంగలారుస్తూ ఉన్నారు, రోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో, దేవుని ముందర వారు విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు, విన్నపాలు చేస్తూ ఉన్నారు. నీ గురించి ప్రతిరోజు కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఎందుకొరకు అని అంటే నీ కుటుంబం రక్షించబడాలి, నీవు రక్షించబడాలి, నీవు నెమ్మది కలిగి ఉండాలి, నీకు ఆరోగ్యం కావాలి, నీకు క్షేమం కలగాలి, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలని నీ సేవకుడు అగ్ని చేత మండుతూ ఉన్నాడు. నీ సేవకుడు ఒక మంట వేస్తూ ఉన్నాడు. ప్రతి దినము కూడా నీ కోసం ధూపం వేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రార్థనలు ఎందుకొరకు అంటే నిన్ను బాగు చేయటానికే, నిన్ను ఆశీర్వదించడానికే, నీ కుటుంబాలకు మారు మనసు కలగటానికే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అయ్యగారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, ఏ ఒక్కరిని కూడా అనాలోచనతో ఉండబాకండి. జీవం కలిగిన దేవుడు ఎవరు అని అంటే దహించగలిగిన అగ్ని అయి ఉన్నాడు. అగ్ని కలిగిన దేవుడు నిన్ను దాటి వెళ్ళిపోకూడదు, నీ మధ్యలో ఉండాలి, నీ ముందర నడిచి వెళుతూ ఉండాలి. నీ ముందర నడిచి వెళ్ళినప్పుడల్లా నీ రహస్య పాపాలు ఆయన యొక్క ప్రక్షాళనలో కడగబడునుగాక. ఆయన యొక్క ప్రత్యక్షతలో నీవు తేటగా కనబడుదురుగాక, పరిశుద్ధతతో నింపబడుదుగాక. నీలో ఉన్న ప్రతి వ్యాధి నుంచి విడుదల పొందునుగాక, ప్రతి అనారోగ్యం నుంచి విడుదల పొందునుగాక, ప్రతి రోగము నుంచి విడుదల కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లలారా, అందుకని దహించు అగ్ని అయిన దేవుడు మనల్ని దాటి వెళ్ళిపోవాలి, మన ముందర నడిచి వెళుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముందర ఎవరు నడవాలి? ఇప్పుడు చెప్పునానా, నీ ముందర ఎవరు నడవాలి? చాలామంది చెప్తూ ఉంటారు, ఇట్లా బయటికి వెళ్తున్నారనుకోండి, ఇటు రండి అన్న, ఇటు రండి. ఎవరిని అని అంటే, మా అమ్మాయి ఎదురొస్తే చెప్పండి రా, రే మీ నాన్న బయటికి వెళ్తున్నాడు, త్వరగా అని పంపిస్తారు. లేపి మరి పిల్లల్ని ఎక్కడికి చెప్పరేంటరా? మీరు మంచివాళ్ళు అనుకుంటా, అట్లా పంపించరు అనుకుంటా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ అట్లాంటి స్వభావాలు అంటే మార్చుకుంటారా నా తల్లులారా?
ఏంటి అని అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు, మా పిల్లల ముఖం చూస్తే మంచిది, మా పిల్లల ముఖాలు చూస్తే మంచి జరిగిద్ది, మా ఆయనకి వెళ్ళిన పనుల్లా విజయం జరిగిద్ది అనుకుంటారు. ఏం జరగదు. జీవం కలిగిన దేవుని యొక్క ముఖం మీరు చూడగలిగినప్పుడు, ఆయన దహించగలిగిన అగ్ని అయి ఉన్న దేవుడు మీ ముందరు నడిచి వెళుతున్నాడు. ఆ నడిచి వెళుతున్న దేవుణ్ణి మీరు చూసినప్పుడు తప్పకుండా మీ జీవితాల్లో వెలుగుమయమై మార్చబడును గాక, మీ జీవితాలు వెలిగించబడును గాక. మీ పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ఆయన తొలగించి ఉన్నతమైన ఆయన ప్రణాళిక నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ రోజుల్లో దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి అనుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులెత్తి చూపెట్టండి. ఇది ఎవరు లేరా? దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలు పొందుతూ దీవెనకరంగా మేమందరం ఉండాలి అన్న అందరికీ ఆశ. మీరు చెయ్యత్తరు కానీ మనసులో మాత్రం మహా ఆశ ఉంటుంది. అవునా కదా? ఏంటండి చెప్పరేంటి? ఉంటుంది, మహా ఆశ ఉంటుంది మనందరికీ. జీవం కలిగిన దేవుడు ఏ ఒక్కరిని దాటి వెళ్ళిపోడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవం కలిగిన ఆయన వాక్యం సెలవిచ్చే మాట ఏంటో తెలుసా? ఆయన యొక్క వాక్యంలో చెప్పే మాట, ఆయన దహించు అగ్ని ఆయన నీ ముందు మండుచు కనబడుతూ ఉన్నాడు. నీ తీవ్రత ఏంటి? నీ మంట ఏంటి? ఆయన నిన్ను మండిస్తూ ఉన్నాడు, వాక్యం చేత మండిస్తూ ఉన్నాడు, ప్రభు యొక్క మాటల ద్వారా ఆయన మండిస్తూ ఉన్నాడు. ఎంతవరకు మండుతున్నావు? ఎంతవరకు ఆయన మంట నీలోకి వస్తుంది? ఎంతవరకు ఆ తీవ్రత నీలో కలుగుతూ ఉంది? ఒక్కసారి నీవు పరిశీలన చేసుకోగలిగితే జీవం కలిగిన దేవుని యొక్క తీవ్రత, మంట ఏంటో నీకు అర్థమవుతూ ఉంది. ఆయన నీ కుటుంబాలను దహించు అగ్ని వలె ప్రతి పాపం, ప్రతి శాపం, ప్రతి కట్ల నుంచి విడుదల కలగజేసి ఉన్నతమైన స్థితికై నిలబెట్టబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, అందుకనే దహించు అగ్ని అయిన దేవుడు మనకు తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ఆయన మన ముందర నడిచే దేవుడు, మన సైన్యానికి కావలి కాసే దేవుడు అయి ఉన్నాడు. ఇప్పుడు నీ పిల్లలు, నా పిల్లలు ఏంటి, నా వెనకమాల స్థితి, నా పిల్లలు ఏంటి, నాకు ఎట్టగొట్ట గడిచిపోతుంది, నా స్థితి ఎట్టగొట్ట గడిచిపోతుంది, నా పిల్లలకి ఏం సంపాదించలేదు, వాళ్ళ స్థితి ఏంటి, మేము అప్పుల్లో ఉన్నాం, వారి పరిస్థితి ఏంటి, ఆలోచన లేదా? ఆలోచించేవారు లేరా? కానీ దహించు దేవుడు ఆయన అయి ఉన్నాడు, అగ్ని అయిన దేవుడు. ఆయన ఏం చేస్తాడంటే నీ పిల్లల చుట్టూ కాపుదల అనుగ్రహించబోతూ ఉన్నారు. మీరు చేసే ప్రార్థన చొప్పున వారి చుట్టూ ఉన్నతమైన కాపుదల రాబోతూ ఉంది. నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, మీకు కూడా నేను చెప్తున్న మాట ఏంటంటే, దహించు అగ్ని అయిన దేవుడు నిన్ను దాటి వెళ్ళిపోయే టైంలో, నీ దగ్గరికి వచ్చిన టైంలో నీలో ఏ పాపం కనపడకూడదు. నీవు ఆయన పరిచర్య చేసేవాడిగా, ఆయనలో నిలబడేవాడిగా, ఆయన యొక్క ఉపకరణములు మోసుకు వెళ్ళేవాడిగా నిన్ను నువ్వు సిద్ధపరచుకో. దేవుడు నిన్ను ఒక ఘనమైన పాత్రగా వాడుకొనుగాక. ఆమేన్, ఆమేన్. ఈ పరిచర్య ధర్మంలో మిమ్మల్ని అందరినీ కూడా స్థిరపరిచి బలపరచబోతూ ఉన్నారు. ఆయన దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు, ఏ ఒక్కరిని విడిచి వెళ్ళిపోయే దేవుడు కాదు. జీవం కలిగిన దేవుడు, మహోన్నతుడు. కనుకనే మీరందరూ కూడా ఆయన మీ ముందర నడవాలని కోరుకోండి. మీ ముందర నడవాలి. నా ముందు నువ్వు నడిస్తే చాలు నాయనా, శ్రమల నుంచి విడుదల పొందుతాం. నా ముందు నువ్వు నడిస్తే చాలయ్యా, మా యొక్క ఇబ్బందుల నుంచి విడుదల పొందుతాం. మా ముందు మీరు నడిస్తే చాలు నాయన, మేఘం కప్పబడిద్ది, ఎండ మా మీద పడదు, శ్రమ మా మీదకి రాదు, శ్రమ మమ్మల్ని అంటదు అని నువ్వు అడగగలిగితే ఆయన దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు, ఆయన కృప కలిగిన మేఘాన్ని పంపించగలిగిన దేవుడు. ఆనాడు మన పితరులకు ఆయన నుండి నడిపించిన దేవుడు ఈనాడు దినాల్లో కూడా ఆయన నుండే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మన పక్షాన ఉన్న దేవుడు, ఆయన మన ముందర నడుచుకుంటూ వెళుతున్న దేవుడు. ఆయన దహించు అగ్ని. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్తాను. ఇవన్నీ కూడా మనం పొందుకోవాలి, మనం ఇలాగ ఉండాలి అని అంటే మనం చేయవలసిన ఒక చిన్న మాటను కూడా చెప్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము
58వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుదాం. చదివేసేనా? చదువునా? అలాగున్నా చదువునా? నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయించును, స్వస్థ శీఘ్రంగా కలిగిద్ది, నీ నీతి నీకు ముందరగా నడుస్తుంది. యెహోవా మహిమ. హల్లెలూయా. ఎప్పుడట మనం ఉపవాసం చేస్తున్నాం కదా, ఉపవాసం చేసేటప్పుడు మనం చేయవలసిన పనులేంటి? అమ్మా ఆకలేస్తుంది, ఒక ముద్ద అన్నం పెట్టండి అని ఎవరన్నా వచ్చారనుకోండి, మనం చెప్పే మాట ఏంటో తెలుసా? ఏం చెప్తాం? అయ్యా రాయ్యా ఆకేసి అన్నం పెడతాను, లేదంటే మా ఇంట్లో ప్లేట్ ఉంది నాయనా పెడతాను బాబు కూర్చొని అయినా అని చెప్పి పెడతారా? అయ్యా పైకి వెళ్ళిరా. మా అమ్మమ్మ అనేది ఈ మాటలో, ఏంటమ్మమ్మ పైకి వెళ్ళి రమ్మంటున్నావు, పైకి వెళ్ళి మళ్ళీ మన ఇంటికి వస్తాడా అని నువ్వండి. నేను అరే అదేరా పైకి వెళ్ళి రమ్మంటే అనంది. దేనికంట? ఇక వెనక్కి రావద్దని. అర్థమైందా? ఆకలి కొన్ని ఎవరైనా వచ్చారనుకోండి, ఇంత ఆహారం పెట్టండి, ప్రభువు దగ్గర మీ ఫలం అధికమవును గాక. ఆమేన్. ఎవరైనా వస్త్రాలు లేకోకుండా చిరిగిపోయిన వస్త్రాలతో ఎవరైనా తిరుగుతున్నారనుకోండి, వాళ్ళకి వస్త్రం ఏమండి అంతేగాని ఎవరన్నా వచ్చి పోగేసుకుని వెళ్ళి అమ్ముకునే వాళ్ళకి ఇవ్వకండి. చిరిగిపోయిన వస్త్రాలు కట్టుకునే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంచండి, ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇట్టి పనులన్నీ చేసిన వాళ్ళు ఇట్టి ఉపవాసంతో ఉన్నప్పుడు మనం ఎలాంటి పనులు చేస్తూ ఉన్నాం అనుకోండి, లేదంటే మీ సేవకుడిని సంప్రదించి అయ్యా నేను ఒక 10 మందికి వస్త్రాలు పెట్టాలనుకుంటున్నాను అయ్యా ఎవరికి పెడదాము అని చెప్పి అడిగితే అయ్యగారు వాళ్ళకి తెలుస్తూ ఉంటారు. చాలామంది పేదలైన వారు ఏ వస్త్రధారణ సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్న వారు తెలుస్తూ ఉంటారు. అలాంటి వారికి మీరు చేయండి, చేస్తే ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఆయన. హల్లెలూయా. మీకు ముందుగా ఏమొస్తుందో తెలుసా? మీ నీతి మీకు ముందుగా నడవాలి. హల్లెలూయా. మీకు ముందుగా ఏమి నడవాలి? మీ నీతి. మీరు చేయవలసిన పని ఒకటే, మీ ముందు మీ నీతి నడిస్తే, మీ ముందు మీ నీతి ఉంటే, మీకు ముందుగా నీతి వెళుతూ ఉంటే, అప్పుడు జీవం కలిగిన దేవుడు చెప్తున్న మాట ఏంట్రా? అక్కడ చదువునానా? హల్లెలూయా. ఏమంటాడంట? నీ నీతి ముందుగా నడిచింది, నీవు ముందుగా ఉన్నావు, నీకు నీ ఎదర నీతి నడుస్తూ ఉంది, నీవు నీతిమంతుల జాబితాల్లోకి వచ్చావు, ప్రభువుని నమ్మావు, ప్రభువును విశ్వసించే నీతిమంతుల జాబితాల్లోకి వచ్చేసావు. వచ్చిన తర్వాత నీ నీతి నీకు ముందుగా నడుచుకుంటూ వెళుతుంది. అప్పుడు నువ్వు అయ్యా అని ప్రార్థన చేసి కన్నీటితో అడిగినప్పుడల్లా ఆయన ఏం చేస్తున్నాడు? నీ మొర ఆలకించి నీకు కావలసిన ఈవులన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. స్వస్థ ఎలా కలిగిద్దంట? రేపు కలిగిద్ది అన్నాడా? ఎల్లుండి కలిగిద్దిలే అన్నాడా? 1 సంవత్సరం పోయిన తర్వాత కలిగిద్ది అన్నాడా? ఏమని చెప్పాడు? నీవు ఇవన్నీ చేయి, నీకు స్వస్థత శీఘ్రంగా కలగబోతూ ఉంది. హల్లెలూయా. నువ్వు ఇవన్నీ చేసుకున్నావు అనుకోండి, ఇప్పుడే స్వస్థ పొందుతావు, ఇప్పుడే ఆరోగ్యం పొందుతావు, ఇప్పుడే నెమ్మది పొందుతావు. చేయవలసింది చేయకోకుండా ప్రభువా అయ్యా నాయనా అని చెప్పేసి ఎంత చేసినా. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎవరు అని అంటే, మనం చేయవలసిన పని ఒకటే. ఏంటి అని అంటే, మన నీతి మనకు ముందుగా వెళ్ళాలని మనం ప్రార్థన చేయాలి. ఆయన ఏం చేస్తాడంటే, అప్పుడు మన నీతి క్రియలు మనకు ముందుగా వెళతాయి అనుకోండి, జీవం కలిగిన దేవుడు మనకు ముందుగా ఉండి నడిపించుకుంటూ వెళుతూ ఉంటాడు. ఆయన మనకు ముందుగా నడిచి వెళతాడు. నడిచి వెళ్ళినప్పుడు వెనకున్న సైన్యం అంతటి చుట్టూ ఏం చేస్తాడంట? అమ్మా
నీవు కావలి కాస్తే కొన్నాళ్లే కాస్తావు. జీవం కలిగిన దేవుడు వారిని చేయబట్టుకుంటే, నీ పిల్లలు చేయబట్టుకుంటే, నీ సంతతి చేయబట్టుకుంటే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. తరతరములకు తరగని ఆశీర్వాదాన్ని కృపను ఇచ్చి నడిపించగలిగిన సర్వోన్నతుడైన దేవుని యొక్క చెయ్యి వారిని కావలి కాచి పట్టుకొని నడిపించునుగాక. ఆమేన్. రెండవదిగా, ఆయన మనకు ముందుగా నడిస్తే ఎలా ఉంటుంది అనంటే, ఆయన పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకోకుండా నడిపించుకుంటూ తీసుకువెళ్తాడు. మూడవదిగా, ఆయన ఎలాగా మనకు ముందుండి ఎలా తీసుకువెళ్తాడంటే సంక పెట్టుకొని తీసుకువెళ్తాడు. నాలుగవదిగా, ఆయన ఎలాగా ఉన్నారు అని అంటే దహించు అగ్నివలిని ముందు నడుస్తూ ఉన్నాడు. నీ ముందున్న ప్రతి శ్రమ కాలిపోద్ది, నీ ముందున్న ప్రతి రోగము, రుగ్మత ప్రతిదీ కాలిపోతూ ఉంటాయి. ఆయన మాత్రమే దహించు అగ్ని అయిన దేవుడై ఉండి నీకు ముందుగా నడుచుకుంటూ వెళ్ళునుగాక. ఆమేన్. మీ సేవకుడు ఏం చేస్తున్నాడంటే ఎపోదు ధరించుకొని ఆయన ముందర నిలిచి ధూపార్తి వేస్తూ ఉన్నాడు. మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు, మీ గురించి అంగలారుస్తూ ఉన్నారు. మీ కుటుంబాలు బాగోవాలి, మీ ఆర్థిక వనరులు మెరుగుపడాలని, మీ జీవితాలు బాగుపడాలని, మీ కుటుంబాల్లో రక్షణ పొందాలని, నెమ్మది పొందాలని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలారా, చివరిగా ఒక్క మాట నువ్వు చేయవలసిన పని ఏంటి అనంటే, నీ నీతి నీకు ముందుగా నడవాలి. నీ నీతి నీకు ముందుగానే నడుస్తుందా, లేకపోతే నీతి క్రియలే నీ దగ్గర లేవా? యేసుక్రీస్తుని నమ్ముకోవటం, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి చెప్పండిరా. మరి నమ్మి నీవు జాగ్రత్తగా ఉన్నావా? నమ్మి నీవు విశ్వాసంతో కొనసాగుతున్నావా? ఒకవేళ సడలిపోతున్నావా, పడిపోతున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు సరి చేసుకుని అబ్రహాము వలె విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఏ విధంగా అయితే నడిచాడో, ఏ విధంగా అయితే విశ్వాసముతో ఆయన నడుచుకుంటూ వెళ్ళాడో, ఆ పునాదులు కలిగిన పట్టణాన్ని చూడాలని ఆశ కలిగి ఎలా అయితే ప్రార్థన చేశాడో, అలాగే నువ్వు ప్రార్థన చేయగలిగితే ఉన్నతుడైన దేవుడు ఉన్నతమైన, అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితాల్లో ఆయన జరిగించి ఉన్నతమైన ఆశీర్వాదం, అభివృద్ధిని కలగ చేయనుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మోకరించగలిగిన వారు మోకాళ్ళు వేద్దామా? మోకరించగలిగిన వారు మోకరించండి. ఒక ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ఏ ఒక్కరూ మౌనంగా ఉండొద్దు.